అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం బాబా నవజీవనాన్ని ముగించిన తర్వాత తన స్త్రీ మండలితో కలిసి, కొంతమంది పురుష మండలితో కలిసి తను అమెరికా ప్రయాణం చేయడం, ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. 1952వ సంవత్సరం మే 20వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు బాబా మెహర్ సెంటర్ నుండి బయలుదేరారు. కొందరు పురుష మండలి వారిని క్రితం రోజే కాలిఫోర్నియా పంపించి బాబా రాక కోసం అన్ని ఏర్పాట్లు చేయమని బాబా చెప్పారు. ఐవి డ్యూస్ బాబాను స్త్రీ మండలిని కాలిఫోర్నియా రావాల్సిందిగా ఆహ్వానించింది. దానికి కావలసిన ఖర్చును ఆమె భరిస్తోంది. బాబా అందుకు అంగీకరించారు. మెహ్రా, మణి వాళ్ళు ఇన్ని రోజులు బయట ప్రపంచం చూడకుండా మెహర్ సెంటర్ లోపలే ఉన్నారు కాబట్టి ఇప్పుడు బాబా అనుమతితో వారికి కొంచెం అమెరికా అంతా తిప్పి చూపించొచ్చు అనుకుంది ఐవి డ్యూస్. స్త్రీ మండలి వారు కూడా ఈ ఆలోచనను ఎంతో సంతోషించారు. ముఖ్యంగా మెహరాకు గ్రాండ్ క్యానియన్ చూడాలన్న కోరిక ఉండేది. ఇండియాలో బయలుదేరడానికి ముందే మెహ్రా బాబాను అమెరికా వెళ్ళినప్పుడు గ్రాండ్ క్యానియన్ చూడవచ్చా బాబా అని అడిగింది. బాబా తప్పకుండా ప్రయత్నిద్దాము అని చెప్పి ఉన్నారు. బాబా బృందం బయలుదేరబోతూ ఉండగా వారికి వీడ్కోలు చెప్పడానికి ఫిల్లిస్ ఫెడరిక్ కూడా వచ్చింది. ఆ రోజు బాబా కొంచెం గంభీరంగా కనిపించారు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉల్లాసంగా కనిపించే బాబా ఆవాళ ఎందుకో వేరుగా కనిపించారు. ఫిల్లిస్ కు చెప్పి ఎలిజబెత్ ను పిలవమన్నారు బాబా. ఎలిజబెత్ రావడంతో నీ దగ్గర ఇన్సూరెన్స్ పేపర్లు ఉన్నాయా కారువి అని అడిగారు. అవి యూపెన్ డ్యూన్స్ లో ఉన్నాయి అని ఎలిజబెత్ చెప్పడంతో వెళుతూ వాటిని కూడా తీసుకెళ్దాము అన్నారు బాబా. 9 మంది బాబాతో పాటు 2 కార్లలో ప్రయాణమయ్యారు. ఎలిజబెత్ నడుపుతూ ఉన్న కారులో బాబా, మెహరా, మణి మరియు మెహరు కూర్చున్నారు. రెండవ కారు సరోజ్ నడుపుతూ ఉన్నాడు. ఆ కారులో కిట్టి, రానో, గోహెర్ మరియు డేలియా ఉన్నారు. 5 గంటలు ప్రయాణించాక సౌత్ క్యారోలినాలోని కొలంబియా చేరుకున్నారు. అక్కడ రాత్రి ఒక హోటల్లో బస చేశారు. బాబా మరియు స్త్రీలు ఒక హోటల్‌కు వెళ్లి భోజనం కూడా చేశారు. సరోజ్ మాత్రమే ఒంటరిగా వెళ్లి వేరే హోటల్లో భోజనం చేసి వచ్చాడు. బాబా వాళ్ళ హోటల్లో కన్నా సరోజ్ వెళ్ళిన హోటల్లో భోజనం బాగుంది. అతడు కడుపు నిండా తిని వచ్చాడు అన్న విషయం బాబాకు కొంచెం అసమాధానం కలిగించింది. మర్నాడు ఉదయం మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. బాబా సరోజ్ కారును తమ వెనకాలే రమ్మని చెప్పారు. ఆ రాత్రి నార్త్ కెరోలినాలోని మర్ఫీలో ఒక హోటల్లో బస చేశారు. బాబా రాత్రి బాగా నిద్రపోయారు. ఉదయం లేవగానే మంచి మూడ్‌లో కనిపించారు బాబా. ఉదయం 6:30 అక్కడి నుండి బయలుదేరారు. ప్రయాణమంతా కొండ ప్రాంతం మీదుగా సాగింది. ప్రయాణం చాలా ఉల్లాసంగా ఉంది. బాబా ముందు సీట్‌లో కూర్చున్నారు. బయట ప్రకృతి దృశ్యాలు మెహరాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలు చూడటం అదే మొదటిసారి మెహరాకు. ఎక్కడ చూసినా పువ్వుల చెట్లు నిండుగా ఉన్నాయి. వారి కారు ఒకోయి సరస్సు సమీపాన వెళుతూ ఉన్న సమయంలో బాబా ఇలా వ్యాఖ్యానించారు. నేను ప్రపంచమంతా తిరిగాను. ఇంత మంచి సుందర దృశ్యం నేను మునుపు ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది అన్నారు బాబా. వారు టెన్నెస్సీ కొండ మీదుగా వెళుతూ ఉన్నప్పుడు ఒక బోర్డు మీద జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్, జీసస్ క్రైస్ట్ వస్తున్నాడు అన్న అక్షరాలు రాసి ఉండడం చూశారు. ఆ బోర్డు చూసి మణి ఇక్కడ బాబా మాతో కారులో కూర్చొని ఉన్నారు. ఇది ఎంత చిత్రం కదా అనుకుంది.
కొంచెం దూరం వెళ్ళాక జీసస్ ఈజ్ హియర్ అన్న బోర్డు కనిపించింది. అది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ మాకు మాత్రం ఆ విషయం బాగా తెలుసు అనుకుంది మణి. మెహ్రా బాబాతో ప్రయాణిస్తూ ఆ బోర్డును చూడటం ఎంతో బాగా అనిపించింది అంటారు. బాబా సమయం వృధా చెయ్యనీయకుండా ప్రయాణాన్ని కొనసాగించమన్నారు. భోజనానికి వాటికి మధ్యలో ఆపడం బాబాకు చిరాకు తెప్పించింది. బాబాకు అన్నీ త్వరగా జరిగిపోవాలి. హోటల్ దగ్గర ఆపి అందరూ దిగితే ఆలస్యం అవుతుంది అంటూ బాబా ఎలిజబెత్‌ను పంపించి తినడానికి ఏమైనా ప్యాక్ చేయించి తెచ్చి కారులోనే అందరిని తినేయమన్నారు. ప్రతి ఉదయం బయలుదేరే ముందుగా బాబా సరోజ్‌తో తమ కారు వెనకాలే రమ్మని చెప్పేవారు. అయితే అది చాలా కష్టసాధ్యమైంది. సరోజ్ నడుపుతూ ఉన్న కారు మంచి కండిషన్‌లో ఉండేది కాదు. అందుకే స్పీడ్‌గా వెళుతున్న ఎలిజబెత్ కారును సరోజ్ కారు అందుకోలేకపోయింది. చట్టనుగా అన్న ప్రాంతం దగ్గర సరోజ్‌కు బాబా వాళ్ళ కారు కనపడలేదు. కొంచెం దూరం పోయిన తర్వాత బాబా కారును పట్టుకున్నాడు సరోజ్. బాబా ఇలా ఇంకొకసారి జరగకుండా చూసుకో. మళ్ళీ ఇలా జరగడానికి వీల్లేదు అని సరోజ్‌ను మందలించారు. దారిలో బాబా రూబీ ఫాల్స్ అన్న వాటర్ ఫాల్స్ చూడ్డానికి తీసుకెళ్ళమన్నారు. ఒక గుహలో ఉన్న ఆ వాటర్ ఫాల్స్‌ను చూడ్డానికి అందరూ లోపలికి వెళ్లారు. మెహ్రాకు ఆ వాటర్ ఫాల్స్ చాలా నచ్చింది. నీటి మీద ఎర్రటి ప్రకాశవంతమైన దీపాల కాంతి ప్రకాశిస్తూ ఉంది అక్కడ. కానీ మణికి వేరే అనుభవమే కలిగింది. ఆ ఎర్రటి వెలుగు నిండి ఉన్న నీరు రక్తంలాగా కనిపించింది. కొంచెం భయం కలిగించింది అంటారు మణి. అందరూ వచ్చి సర్దుకున్న తర్వాత ఎలిజబెత్ బాబాతో ఇలా అన్ని చోట్ల ఆగుతూ వెళితే మనం కాలిఫోర్నియా చేరుకోలేం బాబా అంది. ఇదే చివరి సైట్ సీయింగ్ అన్నారు బాబా. మెహ్రా, మేము అంత మాత్రం చూడడం మంచిదే అయింది. తర్వాత అమెరికాలో మాకు వేరే ఏ ప్రదేశాలు చూడ్డానికి అవకాశం దొరకలేదు అంటారు. మేము కాలిఫోర్నియా వెళ్ళాలని ప్రయాణమైనా మేము అక్కడికి వెళ్ళలేకపోయాము అంటారు మెహ్రా. మే 22వ తారీఖు రాత్రి వేనస్ బ్రో లో ఒక హోటల్‌లో ఉన్నారు. బాబా కొంచెం సూప్ మాత్రమే తాగారు. 2 గంటలు నిద్రపోయారు. ఉదయం 5:30 మళ్ళీ ప్రయాణం మొదలైంది. దారిలో ఆహారం కోసం ఆపినప్పుడు బాబా కోసం గోహెర్ ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చింది. అది రబ్బర్ లాగా సాగుతూ ఏమాత్రమూ రుచిగా లేదు. బాబా తినకుండా వెనక్కిచ్చేశారు. సరైన ఆహారం లేకపోవడంతో ప్రయాణం చాలా దుర్భరంగా అనిపించింది. అంతేకాదు మర్టిల్ బీచ్ నుండి బయలుదేరినప్పటికి నుండి బాబా చిరాకుగానే ఉన్నారు. బాబాతో కారు ప్రయాణం అంటే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది అనుకున్నారు స్త్రీలు. కానీ బాబా ఆరోగ్యం అంత బాగాలేదు. బాబా మనోవైఖరి కూడా క్షణానికి మారుతూ ఉండేది. చాలా చిరాకు పడుతూ ఉండేవారు బాబా. ఏమి జరగబోతోందో బాబాకు తెలుసు కాబట్టి బాబా అలా ఉన్నారేమో అంటారు కిట్టి. ఆ రోజంతా ప్రయాణించి ఒజరాక్ అన్న ఊరిలో రాత్రి చిన్న క్యాబిన్స్ లో బస చేశారు. రానో రాత్రి కాపలా చేస్తోంది. అందరూ అలసిపోయారు. చుట్టుపక్కల కొన్ని కోళ్లు అదే పనిగా అరుస్తూ గోల చేస్తూ ఉన్నాయి. బాబాకు ఆ శబ్దం మూలాన నిద్రపోవడానికి సాధ్యపడటం లేదు. బాబా కొంచెం అసహనంగా గది తలుపులు గట్టిగా వేశారు. అలా వేయడంతో ఆ తలుపులు లాక్ అయిపోయాయి. గోహెర్ ఆ క్యాబిన్ యజమాని దగ్గరికి వెళ్లి లాక్ తీసుకొచ్చి తలుపులు తెరిచింది. గోహెర్‌ను బాబా తన కారులో కాకుండా వేరే కారులో రమ్మనడంలో ఆమె కొంచెం నొచ్చుకుంది. బాబా నన్ను ఎందుకు ఇంకొక కారులో రమ్మంటున్నారు అనుకుంది కానీ, బాబాను ఏమీ అడగలేదు గోహెర్. బాబా కారు నుండి దిగిన గోహెర్‌ను చూసినప్పుడల్లా "నువ్వు బాగా సరదాగా, సంతోషంగా, తమాషాగా చేసుకుంటూ ప్రయాణిస్తున్నావు కదూ" అంటూ ఆట పట్టించేవారు బాబా గోహెర్‌ను. 24వ తారీఖు కూడా అలాగే అన్నారు బాబా గోహెర్‌తో. బాబా నాకు ఆ కార్‌లో రావడం ఇష్టం లేదు. మీతో మీ కార్‌లోనే ప్రయాణించాలని ఉంది. నాకు సంతోషంగా లేదు అంది గోహెర్. లేదు నువ్వు ఆ కార్‌లోనే రావాలి అన్నారు బాబా గోహెర్‌తో.
గోహెర్ 24వ తారీఖు తన డైరీలో ఇలా రాసుకుంది. నేను బాబాను చాలా మిస్ చేసుకుంటూ ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంటోంది. ఇలాంటి బాధను అనుభవించడం నేర్చుకోవాలి అని రాసుకుంది. మే 24వ తారీఖు 5:45 ప్రయాణం మొదలు పెట్టడానికి ముందుగా బాబా చాలా గంభీరంగా ఉన్నారు. అల్పాహారంగా పాలు, బ్రెడ్ తిన్నారు బాబా. రాత్రి బాగా నిద్ర పట్టలేదు బాబాకు. అంతేకాదు గొంతు నొప్పి, కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. సరోజ్‌ను మళ్ళీ తమ కారు వెనకాలే రమ్మని హెచ్చరించారు. కానీ కారులో కూర్చోగానే ఎలిజబెత్‌ను కారు స్పీడ్‌గా పోనివ్వమన్నారు బాబా. ఎలిజబెత్ చాలా నెమ్మదిగా, స్థిరంగా కారు నడుపుతోంది. కానీ బాబా ఆమెను వేగంగా వెళ్ళమని పురమాయించారు. వారి కారు అర్కన్సన్స్ నది దాటి ఓక్లహోమా ప్రవేశించింది. బాబా కారును ఆపించి కిందికి దిగి కొంచెం సేపు అటూ ఇటూ పచార్లు చేశారు. మధ్యలో ఆగి ఎలిజబెత్‌ను ఇది ఏ ప్రదేశం? కాలిఫోర్నియాకు ఇంకా ఎంత దూరం ఉంది? అని అడిగారు. ఎలిజబెత్ తన వద్ద ఉన్న మ్యాప్‌ను చూసి సగం దూరం వచ్చాం బాబా అని చెప్పింది. మళ్ళీ ప్రయాణం మొదలైంది. సెలిసాకు వెళ్ళే మార్గంలో సరోజ్ కారు మళ్ళీ బాబా కారును చేరుకోలేకపోయింది. మళ్ళీ వారు దగ్గరికి వచ్చాక బాబా సరోజ్‌ను ముందు వెళ్ళమని చెప్పారు. గోరే అన్న చోట మళ్ళీ సరోజ్ కారు బాబా కారును పట్టుకోలేకపోయింది. వార్నర్‌లో ఉదయం 8:15కు మళ్ళీ 2 కార్లు జతగా వెళ్ళసాగాయి. మళ్ళీ బాబా ఎలిజబెత్‌తో కారును మరింత స్పీడ్‌గా వెళ్ళమని చెప్పారు. బాబా, నేను ఇప్పటికే 90 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్తూ ఉన్నాను అంది ఎలిజబెత్. ఇంకా వేగంగా వెళ్ళు అన్నారు బాబా. బాబా మళ్ళీ ఎలిజబెత్‌తో ఇప్పుడు టైం ఎంత? మనం ఎక్కడ ఉన్నాము? అని అడిగారు. మనం ఓక్లహామా నగరానికి ఒక గంట దూరంలో ఉన్నాం బాబా అంది ఎలిజబెత్. సరే మంచిది. ఇక్కడ ఆగి భోజనం చేద్దాము అన్నారు బాబా. ఎలిజబెత్ కారును ప్రాగ్ నగరం వైపుకు మళ్లించింది. రాత్రి మొత్తం వర్షం రావడంతో నేలంతా తడిచి బురద బురదగా ఉంది. సరిగ్గా 10:15కు దారికి ఎదురుగా ఒక కారు వస్తూ ఉండటం చూసింది ఎలిజబెత్. ఆ కారు తప్పు దావలో వస్తోంది. ఎలిజబెత్ ఇలా అంటారు. హఠాత్తుగా నా ముందర ఒక కారు నా వైపే వస్తూ కనిపించింది. ఆ కారు చాలా వేగంగా వస్తోంది. ఉన్నట్టుండి ఆ కారు ఎడమ వైపు నుండి కుడి వైపుకి వేగంగా రాసాగింది. నేను గట్టిగా కాల్తో బ్రేకులు వేసి కారు వెళ్ళడానికి దారి చేశాను. ఆ కారు కుడివైపుకు పూర్తిగా పోనిచ్చాను. పక్కనే ఒక గుంతను దాటడానికి నా కారును తిప్పాను. అంతలో ఎదురుగా వస్తున్న కారు నా కారును రాసుకుంటూ వెళ్ళింది అని చెబుతూ ఎలిజబెత్ అలా 2 కార్లు ఒకటికి ఒకటి గుద్దుకోవడంతో ఎలిజబెత్ కారు ఆగిపోయింది. ముందు భాగం బాగా దెబ్బతింది. ఆ తాకిడికి కారు తలుపులు తెరుచుకొని బాబా మరియు మెహ్రా బయట విసిరేసినట్టు కింద పడిపోయారు. ఎలిజబెత్ డ్రైవింగ్ వీల్ వెనుక చిక్కుకుపోయింది. మణి వెనక సీట్లో విశ్రాంతిగా కూర్చొని ఉంది. ఆమెకు గుర్తున్న విషయం ఏమిటంటే మణి ఇలా అంటారు. నేను వెనక సీట్‌లో ఆనుకొని కూర్చున్నాను. మెహ్రా, మెహ్రూ ఇద్దరూ ఎదురుగా కారు తమ వైపుకు రావడం చూశారు. వారిద్దరూ బాబా, బాబా అంటూ ఆ కారు వస్తోంది అని అరవసాగారు. అది విని మణి బాబా కారులో ఉండగా ఏం జరుగుతుందిలే అనుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చుంది. యాక్సిడెంట్ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఎలిజబెత్ ముందుకి వాలిపోయి ఉంది. ఆమె టోపీ అంతా రక్తం అంటుకొని ఉంది. బాబా, మెహ్రా కనిపించడం లేదు. కారు పక్కనున్న గుంతల నడుమ కూరుకుపోయి ఉంది. ఒక ఫార్మ్ హౌస్ ముందర ఈ యాక్సిడెంట్ జరిగింది. మౌకా అన్న వ్యక్తికి చెందినది ఆ ఫార్మ్ హౌస్. శబ్దం విని ఆ వ్యక్తి తన ఇంటి నుండి బ్లాంకెట్స్ తెచ్చి గాయాల పాలైన వారి మీద కప్పి అటుగా వెళుతున్న కారును ఆపాడు. ఆ కారులో ఒక గర్భిణీ స్త్రీ ఉంది. తన భార్యను ఆస్పత్రికి చేర్చడానికి
తీసుకెళ్తున్నాడు ఆ వ్యక్తి. వారు ఆస్పత్రికి వెళ్లి అక్కడి నుండి అంబులెన్స్ పంపిస్తాము అన్నారు. సరోజ్ కారు వచ్చే వరకు మణి బాబా మరియు మెహ్రా దగ్గర కూర్చుంది. మెహ్రూకు స్పృహ రాసాగింది. మెహ్రూకు స్పృహ తప్పడానికి ముందుగా మెహ్రా బాబా బాబా అని అరవడం మాత్రమే వినిపించింది. అంతలో ఆమె తల ముందు సీటుకు కొట్టుకొని స్పృహ తప్పింది. మెహ్రా తలకు చాలా బలమైన గాయమే అయింది. మెహ్రూ చెయ్యి విరిగింది. బాబా, మెహ్రా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నారు. బాబా కాలు ఫ్రాక్చర్ అయింది. చెయ్యి కూడా విరిగింది. బాబా ముక్కు దిమ్మె కూడా విరిగిపోయింది. నాలుక తెగిపోయి రక్తం కారుతోంది. మెహ్రా రక్తపు మడుగులో పడి ఉంది. ఒంటి నిండా రక్తం. నుదుటి మీద పెద్ద గాయమే అయింది మెహ్రాకు. ఆ గాయం నుండి రక్తం కారుతోంది. కారు తలుపులు తలకు తగిలి పెద్ద గాయమైంది మెహ్రాకు. నొప్పితో ఏడుస్తోంది మెహ్రా. తట్టుకోలేనంత నొప్పి కలిగింది మెహ్రాకు. ఎదురుగా వచ్చిన కారులోని వ్యక్తులు ముగ్గురికి ఎలాంటి గాయాలు తగలలేదు. ఆ కార్ డ్రైవ్ చేసేది కొరియన్ యుద్ధంలో తన కాలును పోగొట్టుకున్న ఒక సైనికుడు. అతడి కాబోయే భార్య, ఆమె తల్లి కూడా ఆ కారులో ఉన్నారు ఆ సమయంలో. అతడు చెక్క కాలును తగిలించుకొని ఉన్నాడు. అతడి కాబోయే అత్తగారు మిస్ హెన్సన్ తన వద్ద ఉన్న కర్చీఫ్‌ను నీటితో తడిపి మెహ్రా మొహం తుడవసాగింది. 15 నిమిషాల తర్వాత సరోజ్ కారు వచ్చింది. ఆ దారిలో వచ్చేటప్పుడు రానో హాస్పిటల్ అన్న బోర్డును చూసింది. ఈ మూల నిశ్శబ్ద వాతావరణంలో హాస్పిటల్ ఎంత బాగుంటుంది అనుకుంది రానో. సరిగ్గా యాక్సిడెంట్ జరిగిన స్థలానికి రాగానే అక్కడ జనం గుమిగూడి ఉండటంతో ఏదో యాక్సిడెంట్ జరిగింది అనుకున్నారు. రానో కిటికీ నుండి తొంగి చూసి ఇది ఎలిజబెత్ కార్ అంటూ గట్టిగా అరిచింది. సరోజ్ వెంటనే కారు ఆపు చేశాడు. పరిగెత్తుకెళ్లి కారులోకి చూశాడు. ఎలిజబెత్ డ్రైవింగ్ వీల్ వెనుక తగులుకొని ఉంది. నీరసంగా ఎవరైనా ఆ మహానుభావుడికి సహాయం చేయండి అంటోంది. కానీ బాబా ఎక్కడా? అక్కడ బాబా కనిపించలేదు సరోజ్‌కు. అప్పుడు చూశాడు సరోజ్ ఎవరో బాబాను ఎత్తి పక్కన పడుకోబెట్టి దుప్పటి కప్పారు. బాబా తన కాలికి, చేతికి దెబ్బలు తగిలాయి అని సౌజ్ఞ చేస్తూ ఉన్నారు. బాబా నోటి నిండా రక్తం కారుతోంది. గోహెర్ అటూ ఇటూ పరిగెడుతోంది. మణి షాక్‌లో ఉంది. అంతలో అంబులెన్స్ వచ్చింది. సరోజ్ కారు బాబా కారును అనుసరిస్తూ రాకుండా కూల్ డ్రింక్స్ కోసం ఒక చోట ఆగారు. ఎలాగో మేహర్ మౌంట్‌లో అందరము కలుస్తాము కదా! కొంచెం ఆలస్యమైతే ఏమైంది అనుకున్నారు కానీ, ఇలా ఈ అవాంతరాన్ని ఎవరూ ఊహించలేదు. డేలియా ఒక దిండు తెచ్చి బాబా తల కింద పెట్టింది. బాబా కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. మెహ్రా కళ్ళు మూసుకొని ఉంది. ఆమెకు స్పృహ కూడా లేదు. మెహ్రా నుదుటి మీద గాయమైంది. మెహ్రాకు అంబులెన్స్ లోనికి ఎక్కించాలంటే ఆమెను పురుషులు తాకాలి. డాక్టర్లు కూడా తాకితే గాని చికిత్స చేయలేరు. అదే విషయం బాబాను అడిగారు. బాబా పర్వాలేదు నేనున్నాను అన్నారు. అది చిన్న గ్రామం కావడం చేత ఒకే ఒక అంబులెన్స్ ఉంది ఆ హాస్పిటల్‌లో. బాబాను, ఎలిజబెత్‌ను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మెహ్రా, మెహ్రూ శవాలను తరలించే వాహనంలో తీసుకెళ్లారు. రానో, గోహెర్ బాబాతో వెళితే మణి మెహ్రాతో వెళ్ళింది. హాస్పిటల్‌లో స్ట్రెక్చర్ రాగానే బాబా మొదట మెహ్రాను తీసుకెళ్ళండి అని సైగ చేశారు. మెహ్రా ఇలా అంటారు. ఆ సమయంలో నాకన్నా బాబాకే చికిత్స అవసరం. బాబాకు చికిత్స చాలా అవసరం. కానీ ఆ సమయంలో కూడా బాబా తన గురించి కాకుండా వేరే వారి గురించే ఆలోచించారు. నాకు మొదట చికిత్స అందించమన్నారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా సరే తమ గురించే ఆలోచిస్తారు. కానీ బాబా అలా చేయలేదు. బాబాకు అంతటి ప్రేమ ఉండేది మిగతా వారి పైన. బాబా ప్రేమ అంత అందమైనది అంటారు మెహ్రా. ప్రేగ్ పట్టణంలోని డాక్టర్ నెడ్ బర్న్సన్ క్లినిక్‌కు అంబులెన్స్ వెళ్ళింది. తర్వాత రోజుల్లో డాక్టర్ నెడ్ బర్న్సన్ ఇలా అన్నారు.
నా జీవితంలో నేను అంత రక్తం, అంత మట్టి ఎప్పుడూ చూసి ఉండలేదు అన్నాడు ఆ డాక్టర్. హాస్పిటల్‌లో ఎలిజబెత్‌ను, మెహరాను నేరుగా ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్లారు. ఎలిజబెత్ చేయి స్వాధీనం తప్పింది. డాక్టర్ బర్ల్సన్ ఆపరేషన్ చేసి ఎలిజబెత్ చేతిని డ్యామేజ్ చేస్తున్న నరాన్ని ఆపరేషన్ చేసి సరిచేశాడు. ఆమె మెడ కింద బోన్ కూడా విరిగిపోయింది. డాక్టర్ బర్ల్సన్ ఇలా అంటాడు. సుమారు 11 గంటల సమయంలో అంబులెన్స్‌లో గాయపడిన వారిని తీసుకొచ్చారు. మొదట మిసెస్ ప్యాటర్సన్ వచ్చింది. ఆమె తర్వాత మెహరా ఇరానీ అన్న పేషెంట్‌ను తీసుకొచ్చారు. ఆమెకు తల మీద పెద్ద దెబ్బే తగిలింది. అందరికన్నా ఆమె పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. మెహరా గాయాలను క్లీన్ చేస్తూ ఉంటే డాక్టర్ గోహెర్ వచ్చి త్వరగా బాబాను చూడమని చెప్పింది. నాకు ఈ బాబా ఎవరో తెలియదు. నేను డాక్టర్ గోహెర్‌ను పట్టించుకోకుండా మెహ్రా గాయాలలో ఉన్న గాజు పెంకులు తొలగించసాగాను. మెహ్రాకు నొప్పి తెలియకుండా మైకం వచ్చేందుకు మందులిచ్చాను అంటాడు డాక్టర్ బర్ల్సన్. గోహెర్ ఆ సమయంలో బాబా గురించే ఆరాటపడుతోంది. ఆ ఆసుపత్రి చూస్తే చాలా చిన్నదిగా ఉంది. అక్కడ బాబాకు సరైన చికిత్స అందుతుందా అని కలవరపడసాగింది గోహెర్. డాక్టర్ బర్ల్సన్‌తో మాట్లాడి బాబా ఎవరో చెప్పింది. అతడు తమ గురువు, తమ ఆధ్యాత్మిక నాయకుడు. మేము అతడిని అనుస మేము అతడి అనుచరులం. ఎంత కష్టమైనా సరే మీరు అతడిని కాపాడాలి అని వేడుకుంటోంది గోహెర్. ఆ డాక్టర్ ఫ్రాక్చర్ సరిచేయగలడా అన్న అనుమానం గోహెర్‌కు కలిగింది. అదే విషయం ఆ డాక్టర్‌ను నేరుగా అడిగేసింది గోహెర్. తాను పెద్ద పెద్ద ఆపరేషన్‌లు చేసి ఉన్నాను. మంచి అనుభవం కలిగిన డాక్టర్‌నే అంటూ అతడు భరోసా ఇచ్చాడు. దగ్గరే ఉన్న ఓక్లహామా సిటీ హాస్పిటల్ నుండి అవసరమైతే మరికొంతమంది సర్జన్‌లను కూడా పిలిపిస్తాను అన్నాడు డాక్టర్ బర్ల్సన్. బాబాను చూడ్డానికి డాక్టర్ బర్ల్సన్ వచ్చాడు. అప్పటికి డాక్టర్ గోహెర్ బాబా ముక్కు నుండి కారుతున్న రక్తాన్ని పత్తి అడ్డుపెట్టి ఆపడానికి ప్రయత్నిస్తోంది. బాబా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. నొప్పి అని కూడా అనటం లేదు. తనకు దెబ్బలు తగిలిన చోటును మాత్రం చూపించేవారు. లేకుంటే ఎక్కడ దెబ్బలు తగిలాయో తెలిసేది కాదు. వెళ్లి మెహ్రాకు సరైన చికిత్స అందుతుందో లేదో చూడు అని డాక్టర్ గోహెర్‌ను మెహ్రా వద్దకు బాబా పంపించారు. మెహ్రా నుదిటి మీద కుట్లు వేస్తూ ఉన్నప్పుడు పక్కనే ఉన్న గోహెర్, మెహ్రా గాయం చాలా లోతుగా ఉంది. ఒక న్యూరో సర్జన్‌కు చూపించడం మంచిది అని డాక్టర్ బర్ల్సన్‌కు కోరింది. సరే అంటూ డాక్టర్ బర్ల్సన్ ఓక్లహోమా హాస్పిటల్ నుండి డాక్టర్ హేరీ విల్కిన్స్ అన్న స్పెషలిస్ట్‌ను పిలిపించాడు. బాబా కాలికి ప్లాస్టర్ వేశాడు డాక్టర్ బర్ల్సన్. బాబా కాలు ఫ్రాక్చర్ అయింది. మణి వంటి నిండా రక్తం మరకలు, మట్టి మరకలతో వచ్చింది. మణి చాలా ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంది. మెహ్రా పక్కనే ఉంటూ ఆమెకు కావాల్సిన చికిత్స అందివ్వడానికి డాక్టర్‌కు సహాయపడింది మణి. ఒక సందర్భంలో డాక్టర్ గోహెర్ చాలా కంగారు పడి ఏడుపు లంకించుకుంది. మణి డాక్టర్ గోహెర్‌కు ధైర్యం తెప్పించి సమాధానపరిచింది. జరగాల్సింది చూడు, నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని గోహెర్‌ను మందలించింది మణి. డేలియా, మణి దగ్గర ఉన్న హోటల్‌కి వెళ్లి పడుకున్నారు. డేలియా పడుకున్నాక మణి అంతవరకు తనలోనే అదిమి పెట్టుకున్న దుఃఖాన్ని వెళ్ళగక్కుతూ తనివి తీరా ఏడవసాగింది. తర్వాత మణికి కొంచెం ఉపశమనం కలిగింది. మణికి ఆ సమయంలో వేడి వేడి కాఫీ తాగితే బాగుండు అని అనిపించింది. కాఫీ కోసం బయలుదేరి బయటికి వచ్చేసింది మణి. అన్ని తలుపులు మూసి ఉన్నాయి. ఈ దేశం ఇండియా మాదిరి కాదు. ఇండియాలో ఎంత రాత్రైనా జనసంచారం ఉండనే ఉంటుంది అనుకుంది మణి. ఏం చెయ్యాలి? ఎలాగైనా ఒక కప్పు వేడి కాఫీ తాగి తీరాలి. ఇది జనన మరణ పరీక్షలాగా అనిపించింది ఆ క్షణంలో. ఇక ఇంటి ముందు నిలబడి తలుపు కొడుతూ బాబా నువ్వు ఎలా నిర్ణయిస్తే అలా అనుకొని తలుపు తట్టింది ఒక ఇంటి ముందు.
ఆ ఇంటి నుండి ఒక స్త్రీ తలుపు తీసింది కానీ, ఆమె ఇంటిలో కాఫీ లేదు. కానీ కాఫీ ఎక్కడ దొరుకుతుందో చెబుతూ, కాఫీ కొనుక్కోవడానికి డబ్బు కూడా ఇచ్చింది ఆమె. అక్కడికి వెళ్లి కాఫీ ఆర్డర్ ఇచ్చి, కాఫీ తాగింది మణి. ఈ ప్రపంచంలో ఆ సమయంలో తాను చాలా ఒంటరి దానిని అనిపించింది మణికి ఆ సమయంలో. అది ఒక వింత అనుభవం. కాఫీ త్రాగడంతో ప్రాణం లేచి వచ్చినట్టయింది మణికి. మణి మళ్ళీ గదికి తిరిగి వచ్చేసింది. అంతలో సరోష్ వచ్చి హాస్పిటల్‌కి రావాలి అని చెప్పాడు. మణి మొదట సరోజ్ దగ్గర కొంత డబ్బు తీసుకొని, ఇందాక సహాయం చేసిన స్త్రీకు తిరిగి ఇచ్చింది. కానీ ఆమె ఆ డబ్బు తీసుకోవడానికి అంగీకరించలేదు. మణి ఆమెకు కృతజ్ఞతలు చెప్పి, ఒక ఇండియన్ స్త్రీ జ్ఞాపకార్థంగా ఈ డబ్బును తీసుకోండి అని ప్రాధేయపడటంతో ఆమె అంగీకరించింది. యాక్సిడెంట్ గురించి బాబా ఇలా రాయించారు. నేను గత కొన్ని సంవత్సరాలుగా చెబుతూ వస్తున్న నా వ్యక్తిగతమైన విపత్తు చివరకు జరిగింది. అమెరికా ఖండాన్ని దాటుతున్న సమయంలో అది సంభవించింది. ఈ విపత్తు నాకు భౌతికమైన, మానసికమైన బాధను కలిగించింది. అమెరికా నేల మీద అది జరగడం ఎంతో అవసరం. భగవంతుడు అలా నిర్ణయించాడు అని బాబా రాయించారు. బాబా ఇంకా ఇలా వివరించారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగింది. తన సర్క్యులర్‌లో గతంలో బాబా ప్రకటించినట్టు జూలై 10 వరకు బలహీనతలు బలాన్ని అధిగమిస్తాయి. బంధనాలు స్వేచ్ఛను అధిగమిస్తాయి. ఈ సంక్లిష్టమైన స్వేచ్ఛ జీవితంలో జూలై 10 తర్వాత బలం బలహీనతను అధిగమిస్తుంది. స్వేచ్ఛ బంధనాలను అధిగమిస్తుంది. అది సంపూర్ణ స్వేచ్ఛ జీవితం. నవంబర్ 15 నుండి బలము, బలహీనతలు, స్వేచ్ఛ, బంధనాలు 2 కూడా దివ్య ప్రేమ అనే జ్వాలలో దహింపబడతాయి. అదే ఉజ్వల స్వేచ్ఛా జీవితం అని బాబా ఆ సర్క్యులర్‌లో రాయించి ఉంచినటువంటి ఆ మాటలు ఇప్పుడు ప్రాణం పోసుకున్నట్టు అనిపించింది. అంతేకాదు ఇన్ని రోజులు ఎంతో అపరూపంగా చూసుకుంటూ, సంరక్షిస్తూ వచ్చిన మెహరాను కూడా బాబా తన బాధలో భాగస్వామిని చేశారు. బాబా ఎప్పుడూ మెహరాకు ఎలాంటి కష్టము కలగకుండా రక్షణ కవచం వేసి సంరక్షిస్తూ ఉండేవారు. కానీ 2 సార్లు పాశ్చాత్య దేశాలకు వచ్చినప్పుడు మెహరాకు కష్టాలు తప్పలేదు. మొట్టమొదటిసారి పాశ్చాత్య దేశానికి 1937లో వచ్చినప్పుడు మెహరా అనారోగ్యంతో బాధలు పడింది. ఇప్పుడు రెండవసారి దాదాపు చనిపోయి బ్రతికినంత పనయింది మెహరాకు. బావూజీ గారు చెప్పినట్టు మెహ్రా బాబా యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏమిటంటే, తన సర్కిల్‌లో ఉన్న సభ్యులు వ్యక్తి ప్రత్యేకమైన సంస్కారాలను, అలాగే మానవాళి యొక్క సంస్కారాలను సమగ్రంగా నివారించడం. దీని ద్వారా సృష్టి యొక్క ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించడం. మెహ్రా మరియు స్త్రీ మండలి వారు అనుభవించిన బాధలు, కష్టాలు పాశ్చాత్య దేశాలలో పేరుకుపోయిన సంస్కారాలను తుడిచిపెట్టడానికి ఒక ఉదాహరణ అని మనం అనుకోవచ్చు. అది బాబా విశ్వ కార్యంలోని ఒక భాగమే. బాబా కారును గుద్దిన కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తూ ఉండేవారు. వారు మాయలోని వివిధ అంశాలకు ప్రతిరూపాలు. కారు నడుపుతూ ఉన్న వ్యక్తి యుద్ధంలో కాలు పోగొట్టుకొని, కాలు నొప్పి నుండి నివారణ కోసం పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నాడు. అతడికి కాబోయే భార్య తర్వాత కాలంలో మద్యానికి బానిసగా మారి మెంటల్ హాస్పిటల్‌లో అప్పుడప్పుడు ఉండి వచ్చేది. ఆమె తల్లి ఒక నిష్ఠావంతురాలైన క్రిస్టియన్ మహిళ కావడంతో భగవంతుడి వైపుకు తిరిగింది ఆధ్యాత్మిక రక్షణ కోసం. ఇలా ఈ యాక్సిడెంట్ ద్వారా మెహర్ బాబా 3 రకాల బాధలు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కష్టాలను ఎదుర్కొన్నారు. వాటిని తన మీద వేసుకొని మానవాళికి స్వాంతన కలిగించారు. యాక్సిడెంట్ అయ్యాక మండలి వారికి బాబా ఆ యాక్సిడెంట్ గురించి ముందుగానే సూచనలు ఇచ్చారు అన్నది తరువాత అర్థమైంది. ఉదాహరణకు ఫిల్లిస్ మరియు అడేల్ బాబా అనుమతితో మణికి ఒక కెమెరా బహుమతిగా ఇవ్వదలిచారు. మటిల్ బీచ్ నుండి కారులో ప్రయాణించి కాలిఫోర్నియా వెళ్లే దారిలో
ఆమె ఫోటోలు తీయడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మణికి ఆ కెమెరాను ఇచ్చారు. మణికి ఆ ఆలోచన చాలా బాగా నచ్చింది. బాబా వీరి ప్రతిపాదన వినగానే కొంచెం సేపు నిశ్చలంగా ఉండిపోయి, "నిజంగా మీకు ఆ కెమెరాని ఇవ్వాలని ఉందా? అది పోగొట్టబడితే?" అని తన సందేహాన్ని వ్యక్తపరిచారు. బాబా ఆ కెమెరాను అంగీకరించారు. దాన్ని మణికి ఇచ్చారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు వారి సామాన్లన్నిటిలో ఆ కెమెరా మాత్రమే పగిలిపోయి 2 ముక్కలైంది. అలా వారు ఆ ప్రయాణంలో తీసిన ఏ ఫోటోలు మిగలలేదు. ఇంకొక సందర్భంలో వారు మెహర్ మౌంట్‌లో ఉన్నప్పుడు బాబా, "నేను 1 నుండి 22 మధ్య గల సంఖ్యలను ఆలోచిస్తున్నాను" అన్నారు. ప్రతి ఒక్కరిని 1 నుండి 22 లోపల ఏదైనా సంఖ్యను సూచించమన్నారు. చివరిగా అడెల్‌ను అడిగితే ఆమె 11 అని చెప్పింది. బాబా అవును అంటూ తల ఊపారు. బాబా ఆ సంఖ్యను తన బుర్రలోకి పంపించి అలా చెప్పించారేమో అంటుంది. ఆ రోజు 13 సరిగ్గా 11 రోజుల తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇక మూడవ సూచన ఏమిటంటే, చార్మియాన్‌తో బాబా, "బాబా నేను కారు నడుపుతాను అనుమతి ఇవ్వండి" అని కోరింది చార్మియాన్ బాబాతో. "నేను మంచి అనుభవం గల డ్రైవర్‌ను బాబా" అని కూడా చార్మియాన్ బాబాతో చెప్పింది. బాబా చార్మియాన్ వైపు ఆమె చేతిలో ఉన్న మ్యాప్ వైపు చూసారు. బాబా చూపు చాలా వింతగా ఉంది. తర్వాత "వద్దు" అన్నారు బాబా. యాక్సిడెంట్ గురించి ఇండియాలో ఉన్న బాబా ప్రేమికులకు టెలిగ్రామ్ పంపించారు. చేతికి దెబ్బలు తగిలి ఉండటంతో ఎలిజబెత్ తన వద్ద ఉన్న ట్రావెలర్స్ చెక్స్ మీద సంతకాలు పెట్టలేకపోయింది. బ్యాంక్ ఆఫీసర్స్ ఎలిజబెత్ తరపున సైన్ చేశారు. దీనికి సాక్షిగా డాక్టర్ బర్ల్సన్ ఉన్నాడు. ఎలిజబెత్‌కు కారు నడపడం అంటే చాలా ఇష్టం. ఆ విషయం తరచూ మెహ్రాతో చెప్పేది ఎలిజబెత్. గతంలో ఇండియాలో, ఫ్రాన్స్‌లో, ఇప్పుడు అమెరికాలో బాబా కారును నడిపిన ఎలిజబెత్ తర్వాత ఇక బాబాకు ఎప్పుడు డ్రైవ్ చేయనే లేదు ఎలిజబెత్. జై బాబా అండి.